ఎమ్మెల్యే వేగిస్తున్న నరేంద్రవరంపై జనసేన సైనికుడు ఆదిశేషు ఆరోపణలు చేశారు. కూటమి నాయకుల ఫోటోలు ఫ్లెక్సీలో లేకుండా కార్యక్రమాలు చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రధాని మోదీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంపీ కృష్ణప్రసాద్ ఫోటోలు ఉండాలని ఆదిశేషు డిమాండ్ చేశారు. జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడిగా పనిచేస్తూ ఉన్నాను. అదేవిధంగా నిన్న మన ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రివర్యులు మరి రాంప్రసాద్ రెడ్డి గారు వచ్చి ఉన్నారు. దీనిలో భాగంగానే బాపట్ల ఆర్టీసీ కొత్త బస్టాండ్ దగ్గర కార్యక్రమం ఏర్పాటు చేసి ఉన్న రవాణా శాఖ మంత్రివర్యులు వచ్చారని ఆ ఒక ఏర్పాటు చేసిన కార్యక్రమం దగ్గర ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ ఫ్లెక్సీలో మరి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేదు. అదేవిధంగా భారతదేశ ప్రధాని మరి నరేంద్ర మోడీ గారి ఫోటో లేదు. అదేవిధంగా బాపట్ల ఎంపీ తేనెటి కృష్ణప్రసాద్ గారి ఫోటో కూడా లేకుండా ఎమ్మెల్యే గారు మరి అనేక మార్లు కూడా గతంలో కూడా ఒకసారి ఇలానే పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేదని చెప్పి కూడా ఎమ్మెల్యే గారికి మరి మీడియా ద్వారా తెలియజేసి ఉన్నాం. ఇంకా ఎమ్మెల్యే గారికి ఇంకా మరి వివరం తెలియకపోతే నేనేం చేసేది? ఇంకా మరి ఏడా కూటమిలో పనిచేస్తున్నాం. మీ యొక్క టీడీపీ పార్టీలో కాదు పనిచేస్తుంది, కూటమిలో బీజేపీ మరి టీడీపీ జనసేన పార్టీల్లో మనం పనిచేస్తూ ఉన్నాం. ఎవరో చిన్న కార్యకర్త చేశాడంటే తప్పు, దాన్ని క్షమించవచ్చు. మరి ఒక ఎమ్మెల్యే ఇప్పుడు కూడా రెండోసారి కూడా తప్పు చేశాడు అంటే పవన్ కళ్యాణ్ గారి ఫోటో వేయకుండా, ప్లస్ అందుట్లో మోడీ గారి ఫోటో వేయకుండా, మరి ఈరోజు మరి నిన్న మరి ఎంపీ గారి ఫోటో కూడా మన ఎంపీ గారు బాపట్ల ఎంపీ గారి ఫోటో కూడా వేయకుండా మరి ఒక ఒంటెద్దు పోకడిపోతూ ఉన్నాడు. ఈ యొక్క ఫ్లెక్సీ మీద ఫోటో లేదని చెప్పి ఆయన ఒక అనుచరులు వచ్చినప్పుడు ఆయన తెలియదా? ఆయన అనుచరులు చెప్పలేదా అని చెప్పి నేను ఎమ్మెల్యే గారిని అడుగుతూ ఉన్నా. అదేవిధంగా మంత్రివర్యులు వచ్చి ఉన్నాడు. మంత్రివర్యులే సరే మరి మోడీ గారి ఫోటో ఏది, ఎంపీ గారి ఫోటో ఏది, మరి పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఏది అని చెప్పి ఎంపీ గారు కూడా అడగల. అంటే టీడీపీ వారి వైఖరి ఎలా ఉందంటే మనం గెలిచాము, మన అధికారంలోకి వచ్చాం, కానీ వీళ్ళందరూ ఫోటోలు వేయాల్సిన పనే ఉందనే లెక్కలో చేస్తూ ఉన్నారు ప్రజలు.